హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఫంక్షన్ స్టైల్ సాంబార్ రెసిపీ ఎలా చేయాలో చూసేయండి. ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలి. కందిపప్పు సుమారు 150 లేదా 180 గ్రాములు అనేది ఉంటుంది. దాన్ని ఒక అరగంటకు ముందే నానపెట్టుకోవాలి. చేయడం వల్ల పప్పు అనేది త్వరగా కుక్ అవుతుంది. మీకు వీలు కాకపోతే అప్పటికప్పుడైనా చేయొచ్చు. అలాగే వీడియోలో చూపిస్తున్న వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండుని కూడా ముందుగానే నానపెట్టుకోవాలి. ముందుగా నానపెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లోకి వేయాలి. అందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత మరొక ఫ్లేమ్ ఆన్ చేసి సాంబార్ రెసిపీకి సరిపడా గిన్నెని పెట్టుకోవాలి. దాంట్లోకి కూరగాయలను ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ కూడా వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలానే ఫ్రై చేయాలి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. పప్పులో వాటర్ అనేవి ఎక్కువగా ఉంటే వేరొక బౌల్లోకి తీసుకోవాలి. పప్పుని ఇంకొంచెం మెత్తగా చేయడానికి పప్పు గుత్తి లేదా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులోకి పోయాలి. చింతపండు రసం చిక్కగా ఉంటే వాటర్ అనేది కూడా యాడ్ చేయొచ్చు. ఇందులో ఉన్న కూరగాయ ముక్కలు మొత్తం సగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కూరగాయలు 50% ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పప్పు నీటిని కూడా వేసి కలుపుకోవాలి. సాంబార్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలుచగా ఉన్న మరిగే కొద్దీ చిక్కపడుతుంది. అందులోనే 3 రెమ్మల కరివేపాకు కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత దాంట్లోకి 1 స్పూన్ బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరి కాస్త బాగుంటుంది. అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. దాంట్లోకి 2 చెంచాల సాంబార్ పౌడర్ కూడా వేసి మరగనివ్వాలి. సాంబార్ మరిగేలోపు మరొక ఫ్లేమ్ ఆన్ చేసి తాలింపు అనేది సిద్ధం చేసుకోవాలి. ఇందుకు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లుల్లిపాయని ఫ్రై చేయాలి. అవి వేగిన తర్వాత మిగతావి అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. సాంబార్ అనేది మరిగిన తర్వాత సిద్ధం చేసుకున్న తాలింపుని అందులో వేయాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ ఫంక్షన్ స్టైల్ సాంబార్ రెసిపీ అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.